ప్రేమగల పరలోకపు తండ్రి, కృపా కనికరము సమాధానం జాలి దయ వాత్సల్యత కలిగిన ప్రియ ప్రభువా, నమ్మకమైన సాక్షి, మృతుల్లోని లేచుడు ఆది సంబోధులకు యేసుక్రీస్తు ప్రభువు సర్వశక్తి కలిగిన శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆరాధిస్తున్నాం. గతించిన కాలం మీ రెక్కల నెడలో కాచి కాపాడి భద్రపరిచి ఈ నూతనమైనటువంటి దినములో ప్రవేశపెట్టేందుకు స్తోత్రములు. ఉదయకాలం ఆలమూరు ఉపవాస ప్రార్థన కోడికలో కూడా మీరు సహాయపడినందుకు స్తోత్రాలు. దేవైన దినం 24 గంటల గొలుసు ప్రార్థనలో కూడా తండ్రి మరి మీరు సహాయపడినందుకే స్తోత్రములు. చేయబడిన ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మరి రాత్రి సంఘ ప్రార్థన కోరికగా చేర్చినందుకు స్తోత్రములు. చేరువచ్చిన వారిని బట్టి మీకు వందనములు. ఎవరు మేలుపాటులో ఉన్నారో నీ ప్రజలైన వారిని తోడుకొని రండి, త్వరపెట్టండి, సిద్ధపరచండి, నీ యొక్క కార్యం చేయండి. ప్రభా, నీ ప్రజలను దర్శించుతురమ్మని, వారితో మీరు మాట్లాడుతురమ్మని ప్రార్థన చేస్తున్నాం. మీకు అసాధ్యమైనది ఏమీ లేదు కనుక మీరు సమస్తము ఎరిగిన దేవుడు కనుక మీరే సహాయపడుతారమని, కృపనందించమని ప్రార్థన చేస్తున్నాం. మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి. తెలుగు సోడ మరీ రాష్ట్రం మొదలు తీసుకొచ్చినందుకు వందనాలు. ప్రభావ, గత ఆదివారం మంచాల గంట పరిచయలో వాడుకున్నందుకు స్తోత్రములు. ఉదయకాలం ఆలమూరు ఉపవాస ప్రార్థనలో సహాయపడినారు. రాత్రి కూడా కోరికను మీ దాసును వాడుకోండి. తిరిగి తన యొక్క నదిగా మా ప్రయాణం కొరకు కూడా సిద్ధం చేయండి. ప్రభావ, మరి చేరొచ్చినటువంటి నీ బిడ్డగా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారి అవసరాలు అక్కర్లేగిన దేవుడు కనుక నీ సన్నిధిని బట్టి ప్రభావ మరి వారు హర్షించినట్లుగా ప్రభావ వారి యొక్క అవసరతలు నీ కృపామహాదైశ్వర్లు తీర్చుకున్నట్లుగా సహాయం చేయండి. మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి. రావాల్సిన వారి త్వరపై రాగలకు కృప చూపించము. ప్రభావ, మరి కరెంటు వాతావరణం మైక్ సిస్టమ్ ఇవన్నీ కూడా మీ ఆధీనంలో ఉంచుకోమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 544, పాత పాట పుస్తకం 457. పల్లవి మొదటి 2 చరణాలు, చివరి చరణం. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే, అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో, ప్రియమైన యేసు
నిన్ను చూడనిమ్ము. ప్రియమారజూచి బహుధన్యుడాయే ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. చక్కజేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. చక్కజేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. లోకభోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. లోకభోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. నే మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. నే మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. అల్పయు నీవే ఒమేగయు నీవే, అల్పయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. యేసుక్రీస్తు వారి నామంలో నేను తీసుకోవాలని తెలియజేస్తున్నాము. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో వచ్చి కొన్ని మాటలు మనం ప్రార్థన చేసుకునే ముందుగా కొన్ని మాటలు చదువుకుంటాము. చదువుకొని మనం ప్రార్థన చేసుకుంటాము. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కీర్తన గ్రంథము 107వ కీర్తన 107వ కీర్తన 28వ వచనము కలిసి చదువుకున్నాము. 107వ కీర్తన 28వ వచనము. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును. చాలు. ప్రభు సహాయం కొరకే చిన్న మాట ప్రార్థన చేస్తాము. పరలోకమున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా,
యేసుక్రీస్తు ప్రభువా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామంలో మనం స్తుతిస్తూ మనం కనపరుస్తున్నాం. ఇక సాయంకాల సమయంలో బెత్లెహేము ప్రార్థనా మందిరంలో ఈ రీతిగా రావడానికి సహాయపడుతూ వచ్చిన ఈ ప్రేమకే స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ప్రార్థన కోరికను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను విటమిన్ విడుదల కూడా మేలుకరంగాను ప్రభా ఉండడానికి సహాయం చేస్తారు. మీ దాసును కూడా పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రభా మీద వర్తమానాన్ని అందిస్తామని ప్రార్థిస్తున్నాం. ప్రభు చూచు దేవా సహాయం చేయము. ఈ వర్తమానం నీకు ప్రభు మహిమకరంగాను అనేకులకి ఆదరణకరంగా అవసరతలు తీర్చేదిగా ఉండడానికి సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదివిన ఈ లేఖన భాగంలో రాయబడుతున్న మాట, శ్రమకు తాళలేక వారు యెహోవాకు ఏం చేశారంటే వాళ్ళు మొరపెట్టిరి. శ్రమకు తాళలేక, భరించలేక, బాధ ఓర్చుకోలేక, ఇబ్బందితోనూ కష్టముతోనూ కదా ఏం చేశారంటే వాళ్ళు దేవునికే మొరపెట్టారంట. ఇంకెవరికి వాళ్ళు మొరపెట్టినట్టు ఇక్కడ రాయబడలేదు. ప్లేస్ ద్వారా మన జీవితంలో మన పితరులైన వారు దేవునికి వాళ్ళు ఎలా మొరపెడుతూ వచ్చారంటే, దేవునికి మొరపెట్టిన వారు ఉన్నారు. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి అరణ్య మార్గంలో వాళ్ళ జీవితంలో ఆకలితో అలవాటించినప్పటికీ ఏం చేస్తూ వచ్చారంట, మోషే గారు ఏం చేస్తూ వచ్చారు, దేవునికి మొరపెడుతూ వచ్చాడు. ఎర్ర సముద్రము ఎదురొచ్చినప్పుడు, ఎరక పరో సైన్యము వచ్చినప్పుడు కూడా ఏం చేస్తూ వచ్చాడు మోషే గారు, దేవునికి మొరపెట్టారు. అన్ని విషయంలో కూడా మోషే గారు తేలికగా చేసిన పని ఏంటంటే దేవునికి ఏం చేస్తూ వచ్చాడు, మొరపెడుతూ వచ్చాడు. తన సొంత పనిగా ఏది కూడా చేయడానికి ఇష్టపడలేదు, కానీ దేవుని సహాయం కోరినవాడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపద నుండి వారికి ఏం చేస్తాడంట, విడిపించును. మన జీవితంలో కూడా ఏమొస్తాయంట, శ్రమ వస్తుంది, బాధ వస్తుంది. కనుక ప్లేస్ నేర్చురా, ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో 4 విషయాలు ప్రభు నాకు ఇచ్చిన తలంపులు బట్టి 4 విషయాలు, ఏ విషయంలో మానవుడు ఇబ్బంది పడుతున్నాడు, ఎలాంటి విషయం నుంచి ప్రభు విడిపించడానికి ఇష్టపడుతున్నాడు అనేది ఈ 4 యొక్క విషయాలు దీంట్లో ఈ అధ్యాయంలో రాబోతూ ఉన్నాయి. మొదటిగా మనం చూసినట్లయితే చదవండి, బైబిల్ తెలిసిన వారు చదవండి. 5వ వచనము ఇక్కడ రాబడుతున్న మాట, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారు సమస్యలను. ఏం రాబడుతున్నట్టు మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసి వచ్చారంట, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము ఏమైపోయిందంట, సమస్యలను. ఎప్పుడు మనం సమస్యలుతామంటే బాగా ఎండకి బాగా పనిచేసినప్పుడు ఏమైపోతుంది, ప్రాణము సమస్యలేనిగా ఉంటుంది. ప్రియ స్నేహితులు, అంత మాత్రమే కాదు, ఒక కష్టతరమైన మాట విన్నప్పుడు మన ప్రాణం ఏమైపోయిందంట, నీరసించిపోతుంది. ఒక శ్రమ, ఒక ఇబ్బంది, ఇది మన మీదకి వస్తుంది, ఈ కష్టం మన మీదకి వస్తుందని తెలిసినప్పుడు మన ప్రాణము అప్పుడు దాకా సంతోషం కూడా, మన ప్రాణం కూడా ఏమైపోయిందంట, సమస్య లేదుగా ఉంటుంది. అప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? అవును, మనం ఒక ఆయన నమ్ముతూ వచ్చాము, మనం ఏం చేసి వచ్చాము, నమ్ముతూ వచ్చాము. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముతూ వచ్చాము కనుక ఆయన వైపే మనం చూడాలి. ఎవరి వైపు చూడాలంట, చూడండి రాబడిన మాట 6వ వచనం, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని ఏం చేసుకొచ్చాడట, విడిపించును. ఎప్పుడు విడిపించాడో నెమ్మదిగా ప్రాణము ఏమైపోయింది, సమస్యలైన ప్రాణము ఇప్పుడు ఏమైపోయిందంట, తేలికైపోయింది. అమ్మయ్య అంటే దానికి అర్థమైందంట, నీ బాధకి ఏం దొరికింది, ఇప్పుడు జవాబు దొరికింది. నీ ఇబ్బందికి జవాబు దొరికింది. నీ ప్రాణానికి ఏం దొరికిందంట, నెమ్మది దొరికింది, విశ్రాంతి దొరికింది. స్నేహితులారా, మన జీవితంలో కూడా ఇది ఒక కష్టము. ఏమన్నా ఆకలి దప్పుల చేత వారి ప్రాణం ఏమిటంట, ఎక్కడ సమస్యదంట, అరణ్య మార్గములో కాయ పండు లేని పరిస్థితుల్లో
అందుకే దేవాది దేవుడైన దేవుడు వాళ్ళకి ఎవరూ తెలియని ఆహారం ఇచ్చాడు. ఏ ఆహారం ఉండదు? మన్నాను ఇచ్చాడు దేవుడు. అది అద్భుతమైన దేవుడు, తృప్తి పరిచిన దేవుడు. ప్రార్థన చూడండి, లోకములో లేనిది ఏం చేసి ఎప్పుడు ఎరగనిది దేవుడు ఏం చేసి వచ్చాడంట? ఇశ్రాయేలు ప్రజలకి భోజనము ఆహారము వాళ్ళ ప్రాణం ఏం చేసిందా? బలపరుస్తూ వచ్చాడు. ఏ ఆహారం ఇచ్చాడు? మన్నానే ఆహారం. నీ జీవితంలో కూడా ప్రార్థన ద్వారా ఎప్పుడు ఎరగని, ఎప్పుడు సహాయం పొందుకోలే అద్భుతమైన కార్యం నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ సంఘంలో చూడాలి దేవుడు ఇష్టపడుతున్నాడు ఇప్పుడే. అయితే మనం ఏం చేయాలంటే కష్టకాలం వచ్చినప్పుడు, మన ప్రాణం సమస్యలినప్పుడు ఏం చేసేవాడు? మనము దేవుడికే స్నేహితులు, బంధువులు, రక్త సముద్రులకి కాదు. ఇది మొట్టమొదటిగా. రెండోదిగా చూడండి 12వ వచనము. ఆయన ఆయాసము చేత పొంగేసిన. చూడండి కింద రెండో లైన్లో, వారు ఏమలేదంటే వాళ్ళకి కూలిపోయిన జీవితము, కట్టినది కూలిపోయినప్పుడు ఎంతో బాధాకరమైన ఏదన్నా పరిస్థితి. కూలిపోయే జీవితము, సహాయం లేని జీవితము, సహాయం లేని పరిస్థితుల్లో దేవుడు ఏం చేసినట్ట? ప్రియ స్నేహితులారా, ఆయన రాయబడిన మాట 13వ వచనం, కష్టకాలం ముందు వారి యెహోవాకు మొరపెట్టిరి. కింద రాబడుతున్నాం, ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించును. కూలిపోయిన జీవితము, ఎన్ని కుటుంబాలు కూలిపోయిన? దేవుని మందిరానికి రాబోవడం ద్వారా ఏమిటంట? కూలిపోయే పరిస్థితి. దేవునితో సహవాసం చేయకూడడం ద్వారా కట్టుకునే జీవితము, కట్టుకున్న ఆత్మీయ జీవితము కూలిపోయే పరిస్థితి. ఇలా చూసినట్లయితే ఎడబోతున్నాము, మార్కెట్కి పోతున్నాము, కూరగాయలు ఎంచుకుంటున్నాము, షాప్కి వెళ్తున్నాము, సెంటర్కి వెళ్తున్నాము. దేవుని మందిరం రావాలంటే ఏం విధంగా? కరోనా. అన్నిటికీ కరోనా లేదు, కానీ దేనికి కరోనా ఉంది? కదండి, అన్ని తెచ్చుకోవడానికి, తినడానికి, కట్టుకోవడానికి, ధరించుకోవడానికి అన్నిటికీ కూడా ఏముంది? కరోనా లేదు. కానీ ఇప్పుడు దేనికి ఉందంట? దేవుని మందిరానికి వచ్చి కూర్చొని దేవునితో సంభాషణ చేయడం అనేది, దేవునితో మన అవసరం చెప్పుకునేది, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే విధానం అనేది. మన ఆత్మీయ జీవితం కట్టుకుంటుంటే ఎక్కడ కనబడుతుందో మన ఆత్మీయ జీవితము? దేవుని యొక్క సన్నిధిలోనే. సహోదరుల ఐక్యత కలిగి ఉండము ఎంతో మనోహరము. ఇంకా ఇక్కడ రాబోతుందా? అహరోను గడ్డం నుంచి ఏందంట? పరిమళ తైలము అంటే ఎంత ఆశీర్వాదం, అది ఎంతో ఆశీర్వాదకరమైన జీవితము. దేవునిలో దేవుని సహవాసం కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదం. కరోనా కొంచెం ఇప్పుడు తగ్గింది, కానీ ఇలా ఏం చేసినట్టు అన్నిటికీ కరోనా లేదు, కానీ దేని కరోనా ఉందంట? దేవుని మందిరానికి వచ్చి ఎంతో మంది బాగుపడిన వారు దేవుని దగ్గర ప్రార్థన చేసి వారి జీవితాలు కట్టుకొని వారి జీవితాలు మారిపోయి ఆనందకరమైన జీవితం కలిగిన వారు చాలా మంది ఉన్నారు. సాధారణ పరాల పేరుతో కొన్నాళ్ళు ఇంట్లో ఉంచిన తర్వాత మన దేవుడి మీద రావట్లేదు, కానీ ఇంకా ఇంటికి అలవాటు పడి మానవుడు ఏమైపోతున్నాడంట? దేనికి అలవాటు పడ్డాడు? ఇంటికి అలవాటు పడి దేవునికి సన్నిధికి రాలేని పరిస్థితి. పాత్ర ఒకసారి పాత్ర కూడా చేసుకునే పరిస్థితి అయిపోతుంది. మనం ఇంట్లో చేసుకోండి, ఇంట్లో చేసుకోవచ్చు. ఎవరు సహవాసం లేవుడంట? సహోదరు యొక్క సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఇక్కడ రాబడి మాట ఏంటంటే, వాళ్ళ కూలి ఉండి వాళ్ళకి ఏం లేదంటే సహాయం లేని పరిస్థితి. సహాయం లేని పరిస్థితులు ఏముంటుంది జీవితంలో? ఎంతో కష్టం. ఒక తల్లి ఏడుస్తా ఉంది బైబిల్లో, ఒక తల్లి ఏడుస్తా ఉంది. అయ్యో నా కుమారుడు చనిపోయాడు, ఒకడే కుమారుడు చనిపోయాడు ఏడుస్తా ఉంటుంటే ఆమెకున్న జారిపోతా ఉంది, ఏడుస్తా ఉంటే వేసే ఆ పాట కుటుంబంలోనే చిన్నవాడు ఏం చేశాడట? చనిపోయిన వ్యక్తి కూడా లేచిన వాడు ఉన్నాడు. చేసినందుకు దేవుడు కుటుంబంలో సంతోషాన్ని, ఆనందాన్ని, నీ జీవితాన్ని కట్టేకాడంటే దేవుని సన్నిధిలోనే, దేవుని ఇంటిలోనే. సహాయం దొరికేది కూడా ఎక్కడన్నా? దేవుని యొక్క ఇంటిలోనే. కనుక ప్రయత్నం ద్వారా మన జీవితంలో కూడా ప్రభు నీ సహాయం కోరిక నేనేం చేసి వచ్చాను? కూలి ఉన్న నా పరిస్థితి, కూలి ఉన్న కుటుంబం కూలిపోతున్నది. చేసిన నిలుచున్నావని నువ్వు ఆలోచించుకుంటే ఏం పోతావంట? పడిపోయింటే ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యంతో కట్టుకోవాలి. ఎప్పటికప్పుడు
భక్సింగ్ గారు చెప్పేవారు దైవ మర్మాలు రాకపోతాను ప్రతిరోజు కూడా తన జీవితంలో తను ప్రతిరోజు కూడా కడుక్కునేవాడు. ఏంటంటే ఈశ్వరాత్రంలో సాయంకాలం కూడా ఏం చేసే ప్రభా ఏదో నేను మాట్లాడినా చూపుడు తల ఏదైనా ఉందా నా జీవితంలో అని ఏం చేసాడు ఈశ్వరాత్రంతో కడుక్కోవడం ద్వారా ఏదైనా కట్టబడుతున్నావు. రోజు స్నానం చేయడం ద్వారా శుభ్రంగా నీటిగా ఉండగలుగుతున్నావు. ఎంతో పవిత్రతగా ఉండగలుగుతుంది శరీరము. అలాగే నీ ఆత్మ కూడా దేవుడు వాక్యం ద్వారా ఉతికించబడాలి. నీ ఆత్మ కూడా పరిశుద్ధపరచబడాలి. ప్రతిరోజు కూడా ఒకసారి కలుపుకున్న సరిపోయింది కాదు. ప్రతిరోజు ఏం చేయాలి? ఏం చేయాలన్నా దేవుడు రాజ్యానికి దగ్గరగా ఉండగలుగుతాం. కనుక సహాయం ఎక్కడ దేవుని చూసుకోవచ్చు. మూడోది చూసుకోండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే రాయబడుతుందన్నమాట. 16వ వచనము ఏలైనగా ఆయన ఇతడు తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను ఎరగొట్టి. ఎలాంటి వాడంట? ఇతడు తలుపులను ఇనుప గడియలను కూడా ఏం చేసేవాడంటే ఆయన పగలగొట్టేవాడు. ఏంటనంటే అన్నా ఎంత సమస్య, ఎంత పోరాటం, ఎంత ఇబ్బంది, ఎంత కష్టము. ఈ సమస్య ఇలాగే ఉంటుంది. ఈ కోర్టు సమస్య, మా వాడికి పెళ్లి కావట్లేదు, మా అమ్మాయికి పెళ్లి కావట్లేదు. ఈ సమస్య ఇంతే ఉంటుందన్నా. దీని నుంచి మేము విడుదల పొందలేకపోతున్నాం. దేని నుంచి విడుదల పొందలేకపోతున్నాము? ఇనప గడి లాంటి ఒక సమస్య, ఇతడు తలుపు లాంటి ఒక సమస్య. స్నేహితుడా, అది గట్టిగా ఉంది, జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది. దేవుడు ఏమన్నాడు ఇక్కడ రాయబడుతున్న మాట 16వ వచనంలో, ఏలైనగా ఆయన ఇత్తడ తలుపులను పగలగొట్టగల శక్తిమంతుడు. అలాంటి వాడు ఆయన. ఇనప గడి వాడు ఏం చేస్తాడంట? మనం కొండ మట్టి కొండ తీసిరేస్తే ఏమైపోతుందన్నది పగిలిపోతుంది. ఆ మట్టి కొండ పగిలిపోయినందుకు అంటే మట్టి కొండ లాంటి సమస్య అది తీరిపోయిన అబ్బాయిని సంతోషిస్తున్నాం. కానీ జీవితంలో ఇనప గడియ ఇతర తలుపు పాల్గొనేది ఎవరంట? దేవాది దేవుడే. నాకు చేత కావట్లేదు, నేను చేతగానయ్యా. ఎవరు ప్రార్థన చేస్తారా? శక్తి లేని వాడిని ప్రార్థన చేస్తారు. ఎవరైనా చెప్తారా? నేను శక్తి లేని వాడిని అన్నాడు. ఆశ ఏం చేస్తాడంట? శక్తి లేని వాడిని నేను. అవును, నువ్వు రాజు అయినప్పటికీ సరే, నువ్వు ఎంత ఉన్న అధికారి అయినప్పటికీ సరే, దేవుని విషయంలో ఎంత తగ్గించుకో. నాకు చేత కాదు ప్రభు, నాకు శక్తి లేదన్నప్పుడు ప్రభువు అద్భుతంగా నీ జీవితంలో ఏం చేశాడంట? కార్యాన్ని జరిగించేవాడు. అద్భుతంగా జరిగిస్తాడు. ఒక రాజు అంటున్నాడు, ఏం లేదని, నాకు శక్తి లేదు. గొప్ప సైన్యం ఉన్న వ్యక్తి ఏమన్నాడంటే, నాకు శక్తి లేదు ఈ సైన్యాన్ని ఓడించడానికి. నాకు ఆశ అలాంటి ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయాన్ని ఏం చేశాడంట? పొందినవాడు ఉన్నాడు ఆ యొక్క అధ్యాయంలో. ప్రేస్నేతుడా, నేను ఆ జీవితంలో కూడా, నేను ఆ విషయంలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే ఉంటుంది ఆ సమస్య అంటే అలాగే ఉంటుంది. ఈ యొక్క సమస్యను పోవాలంటే ఉపవాస ప్రార్థన ద్వారానే ఈ సమస్యను ఏం చేయగలుగుతాము? పోతుంది. ఈ యొక్క ఇనుపగడ ఇతర తలుపుని వీటిని ఈ సమస్య ద్వారానే, ఈ యొక్క ఇబ్బంది ద్వారానే, లేదా దీని యొక్క కష్టము ఎంత గట్టిగా ఉండదండి తలుపులు. నీ సమస్య అంత గట్టిగా ఉందేమో. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది కనుక ఉపవాస ప్రార్థన ద్వారా దాన్ని దేవుడు విడిపించగలిగిన వాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి అంత శక్తి, అంత ప్రభావము. దేవుడు మోషేకి ఏం చేసి వచ్చాడన్న? చిన్నవాడు. ఎలాగంటే ఆయన ప్రార్థన. మోషే ఎన్ని సంవత్సరాలు చేశాడు ప్రార్థన? ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు ఉపవాసం అండి? 40. ద్వారా ధర్మశాస్త్రాన్ని పొందుకోవడం నిమిత్తమే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మనకు మాదిరిగా ఉన్నది ఆయన మామూలు మనిషే. ఎవరంటే ఆయన మోషే ఎలా కూడా నువ్వెలా ఉండవు, నేనే ఎలా ఉన్నా. ఆయన కూడా అలాంటి ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే, నీ సంఘంలో అద్భుతం జరగాలంటే, నీ గ్రామంలో ఏ పరిస్థితుల్లో సరే ఒక ఇనుప గడి లాంటి సమస్య పోవాలంటే ఏదైనా ఉపవాస యొక్క ప్రార్థన ద్వారా. కనుక మన జీవితంలో ప్రభు ఇతర తరపున ఇనుప గడిలను
ఎరగొట్టే దేవుడు. ఇలాంటి సమస్య ఉంది ప్రభా, నీకే సమస్య ఉంది నీకు తెలుసు. దాని గురించి ఏం చేయాలి? ప్రభుని వాటిని ఎరగొట్టిన దేవుడు నా సమస్యను కూడా తొలగించు అని ప్రభుని ఏం చేయాలంట? మనము ప్రార్థన చేస్తున్నాం. ఇది ఎందుకు చూసాము? మూడవదిగా, నాలుగవదిగా చూస్తాం. 4వదిగా 20వ వచనము, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసును. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను. వారిని ఏం చేశాడు దేవుడు? పడిపోయిన స్థితి, గుంటలో పడిన ఏం చేయాలంటే లెగుస్తాడు. అంటే లేపాలి, లేపే దేవుడు. నీ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు ఉంటారండి. ఎప్పుడు పడిపోతాడా అని చూస్తారు. ఎక్కడ పడిపోయింది? గుడ్డలో పడిపోవాలని చూస్తున్నారు. కొంతమంది అంటాడు ఈ అంకాలు ఏం చదువుతున్నారని గుడ్డ చదువుతాను అన్నాడు కదా. ఏసే అంటున్నాడు పడిపోయిన వ్యక్తిని లేపేవాడు. పడిపోయిన వ్యక్తిని ఏం చేసేవాడంట? లేపేవాడు. ఇంకేమంటాడు ఇక్కడ రాకూడదన్నమాట. ఆయన వాక్కును పంపి ఏం చేస్తున్నాడంట? పంపుతుడు. అంటే ఏమంటున్నాడంటే ఇక్కడ రాయబడిన మాటలో బైబిల్ చూసి కదా, టైం లేదని చెప్పలేదు కానీ వచ్చినాడు. ఏమన్నాడు? నా ఇంటికి రావడానికి నేను పాత్రను కాదు. ఏమన్నాడండి? మా ఇంటికి మీరు రావద్దండి, ఒక మాట మాత్రం సరి, నా కుమారుడు ఏం కాదు, బాగుపడదు. ఏముంది ఆయనలో? మందిరాన్ని కూర్చునే కాదు, వాక్యం చేసినవాడు కాదు, మందిరంలో కూర్చున్నోడు కాదు అంట. ఆయన ఒక అన్యుడు. ఏమన్నాడండి? ఇశ్రాయేలు ఇంత విశ్వాసం కలిగిన వాడిని ఎప్పుడు నేను ప్రార్థన చేసేవాళ్ళు విశ్వాసంతో ప్రార్థనా జీవితం కలుగుతాను. విశ్వాసం దేవుడంట ప్రార్థనా జీవితం. ప్రభువా నీ వాక్యం పంపించు, పలానా చోటకి పలానా వ్యక్తికి ఈ వాక్యం బాగు చేయి అని బాగు చేసేవాడు. ఏం చేసేవాడు? ఆయన తన వాక్కును పంపించి, వాక్యం ఏంటి చెప్పండి? ఆయన శక్తి ప్రవాహము ఆయన ఆమెలోకి వెళ్ళి ఏమైపోయినామా? బాగుపడింది రాయబడింది. ఎవరైనా రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమైపోయిందంటే ఎలా బాగుపడిందామా? ప్రవాహము పోయి దేవుని శక్తి వాళ్ళలో పోతుంది. ఇలాంటి బలహీనతో ఉన్నా, ఎన్ని సంవత్సరాలతో జబ్బుతో ఉన్నా, ఎలాంటి ఇబ్బందితో ఉన్నా, ప్రభు అన్నాడు ఇదిగో ఇదిలా నేను వాక్కును పంపిస్తున్నాను. ఎలా పంపిస్తాడు? నోరు మూసుకుంటే మౌనంగా ఉండి పంపిస్తాడా? ఎవరన్నా అడుగుము ఏమన్నాడు? ఇస్తానన్నాడు. అడుగు. వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టగా వారిని ఏం చేశారు? వారి కష్టం నుంచి విడిపించును, వారు స్వస్థపరిచిన రాకతో వస్తున్నాయి. ప్రభు ప్రియ స్నేహితులారా, కనుక మన జీవితంలో కూడా రాకుతున్న మాట మనం చదువుతూ వచ్చాము. శ్రమకు తాళలేక వారు యెహోవాకు ఏం చేసి వచ్చారట? మొరపెట్టి రాకుతున్నమాట. ఆయన వారి ఆపదల నుండి వారిని ఏం చేశారట? 4 విధానంలో ప్రభు వారిని ఏం చేసి వచ్చాడు? విడిపించుకొచ్చాడు. విడిపించిన దేవుడిని మనం కూడా ఒకసారి మర్చిపోతాం. అందుకే రాయబడి వచ్చినాం. అధ్యాయం 21వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన ఆశ్చర్య కార్యములు బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞత కలిగి మనం కూడా జీవించిన వారుగా ఉండాలన్నది దేవుని యొక్క చిన్న ఆశ. దావీదు కూడా ప్రభుని కృతజ్ఞత కలిగి జీవించిన వాడు ఉన్నాడు. దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన అద్భుతములను బట్టి కృతజ్ఞత కలిగిన వాడు ఉన్నాడు. మన జీవితంలో ఎలా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశమైనది. కనుక మన జీవితంలో ఇలా 400 అనుభవాలు చేరుకొట్టుకుని ప్రభు దగ్గర అయినప్పుడు ఈ 400 అనుభవాలు కూడా మన కుటుంబం, మన సంఘం కూడా పొందుకునే వారంగా ఉంటాం. ప్రభు ఈ మాట దీవించిన గాక.